Dear students, let us complete the exercises from Gha in second lesson. అంటే మన ఎక్సర్సైజెస్ గా దగ్గర నుంచి రెండో పాఠంలో ఇప్పుడు పూర్తి చేద్దాం. విలోమ శబ్దలికి ఏ రైట్ ది ఆపోజిట్స్ వర్డ్స్. ఒకటి అసంభవ్, అసంభవము ఇంటూ సంభవ్, సంభవం. అసంభవం అంటే జరగడానికి వీల్లేనిది, జరగనిది అని. సంభవం అంటే జరిగేటువంటిది. అలాగే బూల్పానా మర్చిపోవుట, యాద్కర్ణ గుర్తు చేసుకొనుట. బీమార్ ఇంటూ స్వాస్థ్య. బీమార్ అంటే రోగము, స్వాస్థ్య అంటే ఆరోగ్యం. ఇంకా మరణ అంటే మరణించుట, చనిపోవుట అని అర్థం. జీనా బ్రతుకుట, చనిపోవుట ఇంటూ బ్రతుకుట. వచన్ బచ్పన్, బచ్పన్ అంటే బాల్యం. బుడాపన్ వృద్ధాప్యం. బచ్పన్ ఇంటూ బుడాపన్. బచ్పన్ అంటే బాల్యం, బుడాపన్ అంటే వృద్ధాప్యం. బహదూర్ ధైర్యం, కాయర్ అధైర్యం, పిరికితనం. ఇక ఆదర్ గౌరవం, అనాదర్ అగౌరవం. పీచే ముందు ఇంటూ ఆగే, పీచే వెనక ఇంటూ ఆగే ముందు. అంతిమ్ ఇంటూ ఆరంభ. అంతిమ్ అంటే చివరిది, తుది అని అర్థం. ఆరంభ ప్రారంభము, ప్రారంభం కూడా చెప్పచ్చు. ఆజాదీ స్వతంత్రం, ఆజాదీ అంటే స్వతంత్రత ఇంటూ గులామీ బానిసత్వం. గులాం అని పడింది, మీరు గులామీ అని మార్చుకోండి అమ్మా. మీరు రాసినప్పుడు మాకి ఈకారం పెట్టుకోండి. అలాగే అధూరే వాక్య పూరే కీజియే. కంప్లీట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. లక్ష్మీబాయి అపనే బచ్పన్ సే హీ బడీ బహదూర్ థీ. లక్ష్మీబాయి తన బాల్యము నుండి, సేహి అంటే నుండి, అపనే బచ్పన్ తన బాల్యము నుండి, బడీ బహదూర్ థీ గొప్ప ధైర్యం కలిగి ఉండేది. లక్ష్మీబాయి కా వివాహ రాజా గంగాధర్ రావుకే సాత్ హువా థా. లక్ష్మీబాయి యొక్క వివాహం రాజా గంగాధర్ రావుకే సాత్ హువా థా, రాజా గంగాధర్ రావుతో జరిగింది. उस समय भारत के कई भागों पर अंग्रेजों का शासन था. ఆ సమయంలో భారతదేశంలో కై భాగం పర్ అనేక ప్రాంతాలలో అంగ్రేజోం కా శాసన్ తా ఆంగ్లేయుల యొక్క పరిపాలన ఉంది. ఉన్హోనే ఝాన్సీకి ఆమె ఝాన్సీ యొక్క బాగ్డోర్ సంభాలి సైన్యాధ్యక్షత తీసుకుంది. ఔర్ అంగ్రేజోం కా డట్కర్ సామ్నా కియా. సైన్యాధ్యక్షత తీసుకుని అంటే ఒక పక్కన సైన్యాన్ని నడిపిస్తూ ఆంగ్లేయులను డట్కర్ సామ్నా కియా ఎదుర్కొని నిలిపి పోరాడింది అని అర్థం అన్నమాట. గాయల్ అవస్థామే బి గాయపడినటువంటి పరిస్థితిలో కూడా వహో ఆమె అపని అంతిమ్ శాస్తక్ లడి తన చివరి శ్వాస వరకు అంటే తన ప్రాణం పోయే వరకు లడి పోరాడుతూనే ఉంది. నెక్స్ట్ చా ఇన్కే దో పర్యాయవాచి శబ్దలికియే. రెండు పర్యాయ పదాలని వ్రాయండి. రైట్ 2 సైనోనైమ్స్ ఫర్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వర్డ్స్. అది ఇప్పుడు రాజా అంటే ఈ సైనోనైమ్స్ అంటే మీకు తెలుసు అనుకుంటాను. ఈ పదం రెండు వేరువేరుగా ఉంటుంది, అర్థం ఒకటే ఉంటుంది. మీనింగ్ ఒకటే, సేమ్ మీనింగ్ ఉండి డిఫరెంట్ వర్డ్స్ ఉంటే వాటిని మనం సైనోనిమ్స్ అంటాం. అలాగే వేరువేరు పదాలకు ఒకే అర్థాన్ని కలిగి ఉంటే ఆ పదాలను పర్యాయ పదాలు అంటాం. ఇప్పుడు రాజా, సామ్రాట్, బాద్షా, కింగ్. రాజా రాజు, సామ్రాట్ అన్న బాద్షాహ్ అన్న కూడా రాజునే వర్తిస్తుంది, అదే అర్థం వస్తుంది. నెక్స్ట్ వివాహ కళ్యాణ్, షాదీ. వివాహ పెళ్ళి, కళ్యాణ్ అన్న షాదీ అన్న కూడా వివాహం. అయితే మ్యారేజ్ స్పెల్లింగ్ ఇక్కడ కొంచెం రాంగ్ ఉంది చూడండమ్మా. MARRIAGE, ఆర్ తర్వాత ఐ ఉండాలి కూడా, అది పడలేదు చూసుకోండి. తర్వాత బీమారీ రోగ్. బీమారీ అంటే జబ్బు, రోగం. రోగ్ అంటే రోగము, వ్యాధి అని కూడా రోగమే అన్నమాట. ఇల్ ఆక్రమణ్
హమలా ఆక్రమణ చేయడం అన్న హమలా ఒకసారి ఆక్రమించుకోవడం. ప్రహార్ అన్న కూడా అటాక్ అనమాట. ఈ ఆక్రమణ్, హమలా, ప్రహార్, అటాక్. హమలా, ప్రహార్ ఇవన్నిటికీ ఆక్రమణ్, ఈ మూడిటికి ఒకటే అర్థం. లడాయి అంటే యుద్ధం, యుద్ధ్ సమర్, ఇన్వేషన్ వార్. ఆదర్ పూజ్యభావ్, ఆదర్ అంటే గౌరవం, పూజ్యభావ్ సమ్మాన్ రెస్పెక్ట్. ఇవన్నిటికీ పదాలు వేరువేరుగా ఉంటాయి కానీ మీనింగ్ ఒకటే. నెక్స్ట్ చా శబ్దం కో పడో అర్థ లిఖో और उनका अंतर समझो అన్నాడు కదా. శబ్దం కో పడో స్టడీ ద ఈచ్ పెయిర్ ఆఫ్ వర్డ్స్, అర్థ లిఖో और write their meaning and అంతర్ సమझाओ నోట్ ది డిఫరెన్స్ బిట్వీన్ దెమ్. వీటిల్లో ఉన్నటువంటి తేడా ఏమిటి, అవి పలికే విధానం. అంటే పడో అంటే చదవండి, తర్వాత అర్థలికో అర్థాలు రాయండి, ఇంకా అంతర్ సమజో వాటి యొక్క తేడాని తెలుసుకోండి. జైసే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు మనకి. ఓర్ డైరెక్షన్, ఔర్ అండ్. ఓర్ అంటే డైరెక్షన్ అని మీనింగు, ఔర్ అంటే అండ్ అని చెప్పి మీనింగ్ అనమాట. కొంచెం పలకడంలో ఒకలా ఉన్నప్పటికీ పలకడంలో పెద్ద డిఫరెన్స్ ఉండదు వీటికి, కానీ మీనింగు బాగా ఎక్కువ డిఫరెన్స్ ఉంటుంది. షోక్ షారో, షౌక్ హాబీ, కోన్ కార్నర్, కౌన్ హూ, మోర్ పీకాక్, మౌర్ బ్లూమ్స్బర్గ్. బాసికం అంటాం మన తెలుగులో. ఉత్తరాది వాళ్ళు అయితే ఈ పెళ్ళికి పెట్టుకునేటువంటి కిరీటం లాంటిది అనమాట వాళ్ళకి ఉంటుంది, దాన్ని మౌర్ అంటారు. ఇక ఖోల్నా టు ఓపెన్, ఖోల్నా అంటే తెరవడం, ఖౌల్నా టు బాయిల్ మరగబెట్టడం బాగా. అలాగే బోర్ డాన్ వేకువ, తెలుగులో అయితే వేకువ అంటాం, బోర్ అంటే డాన్ అని మీనింగ్ వస్తుంది. బౌర్ బ్లాక్ బీ తుమ్మెద, తుమ్మెదనేమో బౌర్ అంటారు, బోర్ అంటేనేమో డాన్ అనే అర్థం వస్తుంది. ఏకువ తెలుగులో అయితే డాన్ అనే దానికి ఏకువ అని, ఇక్కడ బ్లాక్ బీ అంటే తుమ్మెద అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇక్కడతోటి మనకి ఈ లెసను రెండో పాఠం ఝాన్సీ లక్ష్మీబాయి పూర్తి అయింది. మరి ఈ వీడియోలన్నీ విన్నందుకు మీకు ధన్యవాదాలు. వీటిని బాగా శ్రద్ధతో మీరు ఏది అడిగితే దానికి ఆన్సర్ చెప్పేలాగా మీరు బాగా రెడీ అవ్వండి. చక్కగా వీటిల్ని రన్నింగ్ నోట్స్లో రాసుకోండి. రన్నింగ్ నోట్స్లో రాసుకున్న తర్వాత కరెక్షన్ చేసుకుని ఆ తర్వాత టెక్స్ట్ బుక్లో మీరు ఈ రకంగా ఫిల్ చేసుకోండి. మీకు ధన్యవాదాలు.